నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటరి చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు. నకిలీ పెన్షన్లు తొలగించి అనర్హులపై కేసులు పెట్టాలని కలెక్టర్లకు ఆదేశం. అమరావతి నిర్మాణానికి నిధుల మంజూరుకు ఏడీబీ ఆమోదం. దశల వారీగా 8,000 కోట్లు అందించేందుకు నిర్ణయం. జగన్ కు వరుస షాక్లు ఇస్తున్న వైసీపీ నేతలు. పార్టీకి గుడ్ బై చెప్పిన అవంతి, గ్రంథి శ్రీనివాస్. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఎడతెగని భారీ వర్షాలు. నిండు కుండల్లా జలాశయాలు. తిరుమలలో భక్తులకు అవస్థలు. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం. ఛత్తీస్గఢ్లో మరోసారి దద్దరిల్లిన దండకారణ్యం. భీకర ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతం. ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్గా గుకేష్ రికార్డ్. చైనాకు చెందిన లిరెన్పై విజయం. ప్రపంచ చెస్ ఛాంపియన్గా భారత యువ ఆటగాడు డి గుకేష్ నిలిచాడు. చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించి గుకేష్ ఛాంపియన్గా అవతరించాడు. చివరి గేమ్ అయిన 14వ గేమ్లో విజయం సాధించిన గుకేష్ ఛాంపియన్గా నిలిచాడు. గుకేష్ 7.5 పాయింట్లు సాధించగా లిరెన్ 6.5 పాయింట్లు సాధించాడు. ఈ విజయంతో అత్యంత పిన్న వయస్సులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్గా భారత యువ ఆటగాడు డి గుకేష్ నిలిచాడు. చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించి గుకేష్ ఛాంపియన్గా అవతరించాడు. చివరి గేమ్ అయిన 14వ గేమ్లో విజయం సాధించిన గుకేష్ ఛాంపియన్గా నిలిచాడు. గుకేష్ 7.5 పాయింట్లు సాధించగా లిరెన్ 6.5 పాయింట్లు సాధించాడు. ఈ విజయంతో అత్యంత పిన్న వయస్సులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. రాష్ట్రంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఒంటరి చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైసీపీ హయాంలో జారీ చేసిన నకిలీ పింఛన్లు తొలగించి అక్రమార్కులపై కేసులు పెట్టాలని స్పష్టం చేశారు. కలెక్టర్ల పనితీరును, వారు కల్పించిన ఉద్యోగ ఉపాధి అవకాశాల ఆధారంగానే పరిగణలోకి తీసుకుంటామన్న సీఎం ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కలెక్టర్లు, అధికారులు పనిచేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో రెండో రోజు కలెక్టర్లతో సమావేశమైన సీఎం వీలైనంత ఎక్కువ పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా ప్రచారం కల్పించాలని సూచించారు. అమరావతి తరహాలోని పరిశ్రమలకు భూములిచ్చిన రైతులకే ప్రతిఫలం దక్కాలన్నారు. ఉద్యోగాలు ఫస్ట్ ఏదొచ్చినా కూడా మీ జిల్లాల్లో ఎంతమందికి మీరు ఉద్యోగాలు ప్రొవైడ్ చేశారనేది ఇంపార్టెంట్. ఒకటి ఇండస్ట్రియల్ ప్రమోషన్, 2 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఈ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ టైమ్ టు టైం నెక్స్ట్ మీటింగ్ ఆన్వర్డ్స్ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఆ ఎంప్లాయ్మెంట్ ఇందులో పెడతారు. మీరు ఏ జిల్లాకి ఎంతమందికి క్రియేట్ చేశారు 20 lakh జాబ్స్ కింద. 175 కాన్స్టిట్యున్సీలో 175 పార్క్స్ అన్నాం. మీరు ఇంకా ఎక్కువ పెడతానంటే మాకు అబ్జెక్షన్ లేదు. ఇక్కడ అన్నిట్లో కూడా ఫార్మర్స్ యాజ్ పార్ట్నర్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రేపు ఒక సిటీ వస్తుంది, స్టీల్ సిటీ. అక్కడ ఫార్మర్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఆ బెనిఫిట్ రావాలి. అమరావతి ఎట్లొచ్చిందో రేపు రాబోయే రోజుల్లో అక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. ఆ టౌన్షిప్ లో మనం కొంచెం ఎక్కువ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ తిరిగి వాళ్ళకి ఇస్తాం. సో దట్ ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ రావాలి.
పర్యాటక రంగంలో అత్యంత వేగంగా వృద్ధి సాధించవచ్చన్న సీఎం 20% వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని సూచించారు. తిరుపతిలోనూ సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. అటవీ, దేవాదాయ శాఖలను పర్యాటక శాఖతో అనుసంధానం చేయాలని సూచించారు. ఈ టోటల్ క్రియేటివ్ డిపార్ట్మెంట్ ఇది. ఇమాజినేషన్ ఎంత ఉంటే అంత మనకు అవకాశాలు ఉన్నాయి. రెండోది ఫ్యూచర్లో కూడా ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమం వచ్చే డిపార్ట్మెంట్. వీఆర్ కీపింగ్ 20% గ్రోత్ రేట్. కడపలో ఉండేంటి గండికోట ఇది గ్రాండ్ కెనన్ కంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. పీపుల్ రేటెడ్ 10th మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. దాన్ని మార్కెటింగ్లో జీరో మార్కెటింగ్. వీఆర్ ఎనేబుల్ టు రికగ్నైజ్ అవర్ పొటెన్షియల్. ఐ కెన్ సే తిరుపతి హైయెస్ట్ పిలిగ్రిమేజ్ వచ్చే సెంటర్ తిరుపతి. కానీ వాళ్ళు వచ్చేదంతా కూడా 1 డే కూడా ఉండడం లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ ఎనేబుల్ టు క్రియేట్ దట్ ఎకోసిస్టమ్. పిలిగ్రిమేజ్ సెంటర్లో తిరుపతిలో హోటల్స్ లేవు. వచ్చిన వాడు మామూలు చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, హోటల్స్లో ఉండి వెళ్ళిపోతున్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలంటే ఈవెంట్స్ కానీ హోటల్స్ కానీ లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేయాలి. కనీసం ఒక 50,000 రూములు వచ్చే పరిస్థితిలో ఉండాలి. ఇప్పుడు టెంపుల్ ఫండ్స్ కూడా ఉపయోగించండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా లింక్ చేయండి. అన్నిటికంటే లా అండ్ ఆర్డర్ ఉండాలి. ఇప్పుడుండే మొన్నటి వరకు ఉండే లా అండ్ ఆర్డర్ ఉంటే ఎవడు రాడు. ఒక ఈవెంట్ చాలు మొత్తం టూరిజం కొలాప్స్ కావాలంటే. టూరిజం అంతా కూడా వెరీ సెన్సిటివ్ ఇది, సేఫ్టీ, సెక్యూరిటీ. సో దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. మనం అన్ని ఓవర్కమ్ కావాలి, ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ని. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ అక్రమాలపై విచారణ జరిపి అనర్హుల నుంచి నగదు రికవరీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే కేసులు నమోదు చేయాలన్నారు. తల్లిదండ్రులు చనిపోయిన ఒంటరి చిన్నారులకు సైతం పింఛన్లు ఇవ్వాలని ఆదేశించారు. మీ మెడికల్ బోర్డులు ఇవన్నీ తప్పు చేయడానికి కాదు, ఈ సేయింగ్ మీరు రూల్స్ అన్ని కరెక్ట్ గా లేవని. ఏది మెడికల్ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో ఇష్టానుసారంగా ఇస్తున్నారు. గో త్రూ దాట్ అండ్ స్ట్రీమ్ లైన్. ఎవరిది మీదే కదా. అంటే సెకండరీ హెల్త్ సైడ్ నుంచి ఇస్తాం సార్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సర్ప్ వీళ్ళందరూ కలిపి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు. ఎవరు చేశారు కూడా కాదు, నాకు కావాల్సిన గైడ్ లైన్స్ ప్రాపర్ గా ఉన్నాయా, గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారా లేదనేది ఇంపార్టెంట్. నో గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్. నేను అందుకని నిన్న కూడా చెప్పింది, గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్, సిటిజన్ ఈజ్ ఓన్లీ వన్. So out of 3,600 pensions, sir, only 127 only got eligible, sir. So almost 90% ineligible uన్నారు, sir, and we have removed them, sir. No, not only remove. You collect revenue recovery, yes, sir. Revenue recovery, Yes, sir. and also case against them, case book చేయండి. సార్, ఈ హాస్పిటల్లో డెలివరీ చేసేటప్పుడు మా మదర్ చనిపోతే కేసెస్ సార్, అలాగే యాక్సిడెంట్ కేసెస్ సార్. ఇక్కడ ఆర్ఫాన్స్ అవుతున్నారు, ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్. సో ఈ 2 కేసులకి పెన్షన్ లేదు సార్. మనకి మిషన్ ఆచరణ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 3 years దాకా పెన్షన్ ఉంది సార్ వాళ్ళకి. ఇవి స్మాల్ ఉంటుంది సార్. యాక్చువల్గా మా జిల్లా అంతా కలిపి ఒక 13 కేసులు ఉన్నాయి సార్ ఈ ఇయర్లో. వాళ్ళు చాలా బాధగా ఉంటుంది కదా సిచ్యువేషన్ చూస్తే. ఇద్దరు చనిపోయిన ఫ్యామిలీస్ కి ఫస్ట్ ఎక్స్టెండ్ చేద్దాం, ఆర్ఫన్స్ కి. తర్వాత ఏం చేయాలి వర్కౌట్. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలన్నీ సరిచేయాలని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. సైబర్ నిపుణుల సహాయంతో భూ అక్రమార్కులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. గ్రీవెన్సెస్ అన్ని 60-70% రెవెన్యూకి సంబంధించినట్టు ఉన్నాయి. ఇది అన్యూజువల్, ఎప్పుడూ లేని విధంగా మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్షన్స్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం, పీడీ కింద పవర్స్ ఇచ్చాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పనిష్ చేసి వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ అయ్యే పరిస్థితి రావాలి. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని లాజికల్ కన్క్లూజన్ కి ఇష్యూస్ తీసుకెళ్లాలి. ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే అలాంటి వాళ్ళు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని భయం ఉంటే భవిష్యత్తులో రావు. ఏదో మనం పోయేసి పొలిటికల్ విక్టిమైజేషన్ లేకుంటే కక్షలు చేయమనడం లేదు. ఎవరైతే ల్యాండ్ అంతా కోల్పోయారో తిరిగి వాళ్ళకి ల్యాండ్ ఇప్పించే బాధ్యత మంది. ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఈ ల్యాండ్ మాదని చెప్పుకునే పరిస్థితి తీసుకురావాలి. ఏవైతే జగనన్న కాలనీలో హౌస్ సైట్స్ ఇచ్చారో అవన్నీ వెరిఫై చేయండి. మీరు ఇప్పటికే చేశారు, డ్రోన్ అవన్నీ పెట్టి అవన్నీ వెరిఫై చేసి ఎక్కడైనా తప్పుడు సర్టిఫికెట్స్ ఉంటే లేకపోతే ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ క్యాన్సిల్ చేసి ఎలిజిబుల్ పర్సన్స్ కి ఇద్దాం. గుంటూరు, విజయవాడ నగరాలు సైతం
అమరావతిలో కలిసిపోనున్నాయని, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన రుణ ఒప్పందానికి మనీలాలో జరిగిన బోర్డు భేటీలో ఆమోదముద్ర వేసింది. అమరావతి నిర్మాణానికి ఏడీబీ నుంచి $788.8 మిలియన్ అంటే 8,000 కోట్ల రుణం అందనుంది. జపాన్ కరెన్సీ యెన్ రూపంలో ఏడీబీ రుణాన్ని ఇవ్వనుంది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రుణాలను కేంద్రం ఇప్పిస్తూ ఉండగా ఏడీబీ నుంచి తొలి విడత 3,000 కోట్లు అందనుంది. తరువాత దశల వారీ సీఆర్డీఏకు నిధులు అందనున్నాయి. రాజధాని అమరావతికి రుణంపై ఈ నెల 19న జరిగే ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లు ఇవ్వనున్నట్లు బడ్జెట్లో తెలిపిన కేంద్రం ఏడీబీ, ప్రపంచ బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తోంది. ఈ రుణాలను కేంద్రమే తిరిగి చెల్లించనుంది. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో జగన్కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ఆధీనంలోని అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వేమవరం గ్రామ పరిధిలో 13 ఎకరాల 80 సెంట్లు, పిన్నెల్లిలో 3 ఎకరాల 89 సెంట్ల అసైన్డ్ భూములు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కింద ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. గతంలో 22 మందికి ఇచ్చిన 17 ఎకరాల 69 సెంట్ల అసైన్డ్ భూములు సరస్వతి పవర్ అధీనంలో ఉన్నాయని, వాటిని వెనక్కి తీసుకుంటున్నామని మాచవరం తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 1,500 ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం ప్రభుత్వం కేటాయించింది. 15 ఏళ్లైనా పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో భూములిచ్చిన రైతులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలే సరస్వతి పవర్ భూముల్ని స్వయంగా పరిశీలించడమే కాక అధికారులతో సర్వే చేయించారు. సరస్వతి పవర్ అధీనంలో అసైన్డ్ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించగా వాటిని స్వాధీనం చేసుకుంటూ మాచవరం తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. రాజమహేంద్రవరానికి దేశ రాజధాని ఢిల్లీతో నేరుగా ఎయిర్ కనెక్టివిటీ ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన మొదటి ఇండిగో సర్వీస్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు పురంధేశ్వరి, ఉదయ్ శ్రీనివాస్ ప్రయాణించారు. రన్వేపై ల్యాండ్ అయిన ఇండిగో విమానానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు, విమానాశ్రయ సిబ్బంది స్వాగతం పలికారు. రాజమండ్రి వాసులకు ఇది మరచిపోలేని రోజని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల నుంచి కనెక్టివిటీ పెంచేందుకు పౌర విమానయాన శాఖ మంత్రిగా తన వంతు కృషి చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే ఇవాళ చూసినట్లయితే సివిల్ ఏవియేషన్స్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం మున్ముందు కూడా ఇదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సయోధ్యతోటి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారు. నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను, ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు, ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి, దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు. సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు, మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో December 1వ తేదీన కనెక్ట్ చేశాం. దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఎయిర్ బస్సులు స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది. పక్కనే మీరు చూశారు నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది. విత్ ఇన్ ఏ ఇయర్ అది కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకి అప్పచెప్పడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంపై 6 నెలలు తిరక్కముందే ఆందోళనలు రాజేయాలని చూస్తున్న వైసీపీ అధినేత జగన్కు ఆ పార్టీ నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఒకే రోజు 2 మాజీ ఎమ్మెల్యేలు జగన్కు బై చెప్పేశారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. 2024లో ఓటమి తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్న గ్రంథి శ్రీనివాస్ తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అవంతి శ్రీనివాస్ కూడా జగన్కు రాజీనామా లేఖ పంపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు వాలంటీర్లకు తప్ప నేతలు, కార్యకర్తలకు గౌరవం ఇవ్వని వైసీపీ అధిష్టానం అధికారం పోయాక కూడా నియంతృత్వ ధోరణి వీడలేదని అవంతి విమర్శించారు. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పినా ప్రజలు ఎందుకు ఓడించారో పరిశీలించుకోవాలన్నారు. 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి, అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంది. మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇది చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మనం ఏదో అప్పుడే పంపలంటుకున్నట్టు 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా అయినా టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకులు చేయండి, ఇది చేయండి, అది చేయండి అనేది మంచి పద్ధతి కాదు. మనం అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు,
అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక నేను రాజీనామా చేస్తున్నాను. గతంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకులు మొన్న 24 ఎన్నికలకు ముందు కూడా ఒక సంవత్సరంన్నర ముందు మరి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం, ఒక పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం. అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ఆదరాభిమానాలు కావాలంటే కనుక ఈ పార్టీలో కొనసాగడం అనేది కరెక్ట్ కాదని, ఈ పార్టీలో మనకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ ఒక పక్కన అయితే ఇంకొక పక్క ఈ కారణం కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేయడానికి కారణమైంది. నా శ్రేయోభిలాషుల సూచనల మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అన్నమయ్య జిల్లాలో ఉద్యాన రైతులు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కేవీబీపురం మండలంలో కాళంగి జలాశయానికి వరద నీరు చేరుతోంది. 10 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కరకంబాడి పంచాయతీలోని మల్లెమడుగు రిజర్వాయర్కు శేషాచలం కొండల నుంచి వర్షపు నీరు వస్తోంది. రేణిగుంట పంచాయతీలోని బాలాజీనగర్ జలమయమైంది. శ్రీకాళహస్తి, పిచ్చాటూరు ప్రధాన మార్గంపై వరద పోటెత్తింది. కోవనూరు, తిమ్మసముద్రం మార్గంపై నీటి ఉధృతికి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కేవీబీపురం మండలం ఎగువపూడి, ఎంఏ రాజుల కండ్రిగ మధ్య కాజ్వే మరోసారి కొట్టుకుపోయింది. పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో గేట్లు ఎత్తారు. జిల్లాలో పరిస్థితి దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారని, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఇన్ఛార్జి కలెక్టర్ శుభం బన్సాల్ సూచించారు. తిరుమలలో వర్షం దంచికొట్టింది. దర్శనానంతరం భక్తులు వసతి గదులు, లడ్డూ విక్రయ కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రాధిక, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, ఎమ్మెల్యే గంటా సహా ప్రముఖులు గొడుగులు వేసుకుని అతిథి గృహాలకు వెళ్లారు. కొండపై ఉన్న గోగర్భం, పాప వినాశనం జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ముందు జాగ్రత్తగా పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వర్షాలకు తిరుమల 1వ కనుమ రహదారిలోని మాల్వాడిగుండం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం కూడా పరవళ్లు తొక్కుతోంది. కపిలతీర్థం పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. అరటి, బొప్పాయి తోటల్లో వర్షం నీరు నిలిచి రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి కడప నుంచి తిరుపతి వెళ్లే రహదారి దెబ్బతిని వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని కడప కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. వర్రాను 10 రోజుల కస్టడీకి పోలీసులు కోరగా శుక్ర, శనివారాలు మాత్రమే విచారణకు అనుమతి ఇచ్చింది. రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలోనే వర్రాను ప్రశ్నించాలని, ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. అయితే
కస్టడీ నిబంధనల్లో మార్పు చేయాలని పోలీసులు వెంటనే మెమో దాఖలు చేయగా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వాటిని సడలించే అధికారం తనకు లేదని, ఏమైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు వెళ్లాలని కడప కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రను శుక్రవారం ఉదయం పులివెందుల పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్, అనితతో పాటు సునీత, షర్మిల, విజయమ్మలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వెనుక ఉన్న కుట్ర గురించి వర్రా రవీందర్రెడ్డిని ప్రశ్నించనున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమార్తె, కుమారుడు విష గుళికలు మింగి ఆత్మహత్యయత్నం చేశారు. స్థానికులు గమనించి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తల్లి సుజాత మృతి చెందింది. కుమార్తె రాహిత్య, కుమారుడు చైతన్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే విష గుళికలు మింగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటో ధరలు భారీగా పతనమయ్యాయి. కష్టించి పండించిన పంటలకు కనీస ధర దొరకలేదనే ఆవేదనతో కొందరు రైతులు మార్కెట్లోనే టమాటోలు పారబోశారు. మరికొందరు రోడ్డుపైకొచ్చి వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. నాణ్యమైన టమాటోకు కిలో ₹3, సాధారణ టమాటోకు రూపాయి మాత్రమే ధర దక్కుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావటం లేదని ఆక్రోశించారు. జర్నలిస్టును కొట్టాలని దైవ సాక్షిగా అనుకోలేదని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో ప్రకటన విడుదల చేసిన ఆయన తన ఇంట్లోకి దూసుకొచ్చేది జర్నలిస్టులా కాదా అన్న విషయం తనకు తెలియదన్నారు. అయితే జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించిన మోహన్ బాబు మీడియాను అడ్డుపెట్టుకుని తనపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించానని పేర్కొన్నారు. చీకట్లో జరిగిన ఘర్షణలో మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు బాధపడుతున్నానని తెలిపారు. తన బాధ గురించి ఎవరూ ఆలోచించలేదన్న మోహన్ బాబు గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే తనపై 50 కేసులు పెట్టుకోవచ్చని తెలిపారు. తన ఇంట్లోకొచ్చి ఏకాగ్రత, ప్రశాంతతను భగ్నం చేశారని పేర్కొన్నారు. సొంత బిడ్డే ప్రశాంతతను చెడగొడుతున్నాడన్న మోహన్ బాబు తమ కుటుంబ సమస్యపై అంతా కూర్చుని మాట్లాడుకుంటామని, ఏదో ఒకరోజు సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కుటుంబ సభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదని తెలిపారు. జమిలీ ఎన్నికల దిశగా మరో ముందడుగు పడింది. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ఈ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జమిలీ ఎన్నికలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నందున బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపి ఏకాభిప్రాయం సాధించాలని కేంద్రం యోచిస్తోంది. దేశంలో లోక్సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో దశలవారీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏకకాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవలే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం ఎన్నికలకు సంబంధించిన బిల్లులకు తాజాగా పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. జమిలీ ఎన్నికలను మెజార్టీ విపక్షాలు వ్యతిరేకిస్తున్నందున బిల్లులపై పెద్ద ఎత్తున సంప్రదింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపాలనే అభిప్రాయానికి వచ్చింది. పార్లమెంటరీ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లతోనూ సంప్రదింపులు జరపాలని యోచిస్తోంది. కోవింద్ కమిటీ సిఫార్సుల ప్రకారం అపాయింటెడ్ తేదీకి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 82A సబ్ క్లాజ్ ను చేర్చడం వంటి సవరణ చేయాల్సి ఉంది. లోక్సభ, అసెంబ్లీలకు తుది గడువుకు సంబంధించి కూడా ఆర్టికల్ 82A రెండో సబ్ క్లాజ్ ను చేర్చాల్సి ఉంది. లోక్సభ కాల పరిమితి, రద్దు వంటి అంశాలకు సంబంధించి ఆర్టికల్ 83లోని రెండో నిబంధనలను సవరించడం సహా కొత్తగా సబ్ క్లాజులు 3, 4 జోడించాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీల రద్దుకు సంబంధించి ఆర్టికల్ 327ని సవరించడం ద్వారా జమిలీ ఎన్నికల విధి విధానాలు చేర్చాలి. అయితే ఈ బిల్లుకు 50% రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. కానీ లోక్సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం 50% రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలకు సంబంధించి మరో చట్ట సవరణ బిల్లు కూడా తీసుకురావాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. అయితే ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణ, అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు. ఇలా కోవింద్ కమిటీ సిఫార్సు మేరకు 6 చట్ట సవరణలు, 12 సబ్ క్లాజులు చేర్చడం వంటి 18 మార్పులు చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన బిల్లులకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో పదే ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని మోదీ సర్కారు భావిస్తోంది. అందుకే దేశంలో లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా
జమిలీ ఎన్నికల అంశాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. 2029 తర్వాతే జమిలీ ఎన్నికలను అమలు చేసే వీలుందని తమ నివేదికలో రామ్నాథ్ కోవింద్ కమిటీ పేర్కొనగా ఆ దిశగా త్వరలోనే సంప్రదింపులు చేపట్టే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. నారాయణపూర్, దంతెవాడ, జగదల్పూర్, కొండగాం జిల్లాలకు చెందిన భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా కూంబింగ్ చేపట్టాయి. డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బృందాలు సంయుక్తంగా కూంబింగ్ చేస్తూ ఉండగా ఈ తెల్లవారుజాము 3 గంటలకు భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారని, అప్రమత్తమైన బలగాలు వెంటనే ఎదురుకాల్పులకు దిగినట్టు ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు తెలిపారు. కొన్ని గంటల పాటు ఎదురుకాల్పుల తర్వాత 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతుందని చెప్పాయి.